ఒకప్పుడు ఒక మహర్షి తన భార్యతో కలిసి ఎంతో హాయిగా నివసించేవాడు. కానీ వారికి పిల్లలు లేరు. ఒక చిన్న ఎలుక ప్రమాదంలో ఉందని తెలిసి తన శక్తినంతా ధారబోసి ఆ ఎలుకని ఒక అందమైన చిన్నారిగా తయారు చేస్తాడు. ఆ అందమైన చిన్నారి పెరుగుతూ పెరుగుతూ ఎంతో పెద్దగా అవుతుండగా తన అందం మాత్రం చాలా రెట్టింపు అవుతుంది. అయితే ఆ అందమైన చిన్నారి కోసం ఆ అమ్మాయిని తన సొంత కూతురిలా పెంచుతారు. అయితే ఆ ఋషి ఆ అమ్మాయి పెద్దగా అవుతుండగా తన కోసం శక్తివంతమైన వరుణ్ణి వెతకాలని కోరుకుంటాడు. అప్పుడు ఆ మహర్షి సూర్యభగవాను దగ్గరికి వెళ్ళి, మీరెంతో శక్తివంతమైన వారు కదా, మీరు నా కూతుర్ని వివాహం చేసుకుంటారు. శక్తివంతుడినే, కానీ నన్ను మేఘం కప్పేయగలదు అని అంటాడు. ఆ ఋషి మేఘం దగ్గరికి వెళ్ళి, మీరు నా కూతురికి సరైన భర్తనా అని అడుగుతాడు. అయితే నేను శక్తివంతువాడిని, కానీ నన్ను గాలి నెట్టేస్తుంది అని చెబుతాడు. గాలి దేవుడి దగ్గరికి వెళ్ళి, మీరు నా కూతుర్ని వివాహం చేసుకుంటారా అని అడుగుతాడు. కానీ నా గాలికి పర్వతం జరగదు కదా అని చెబుతాడు. పర్వతం దగ్గరికి వెళ్ళి, నా కూతురిని మీరు వివాహం చేసుకుంటారా అని అడుగుతాడు. కానీ నేను శక్తివంతుడినే, కానీ నా మీద ఉన్న రాళ్ళల్లో పగులు చేసేది ఒక చిన్న ఎలుక అని చెబుతాడు. ఋషికి అర్థమైంది. ఆ అమ్మాయిని మళ్ళీ ఎలుకగా మార్చి ఒక శక్తివంతమైన ఎలుకకు ఇచ్చి వివాహం చేస్తాడు. వారిద్దరూ ఎంతో సంతోషంగా నివసిస్తారు. తర్వాత ఈ కథ నీతి ఏమిటంటే, మన నిజమైన సంభావనని అర్థం చేసుకొని మనకు తగిన మార్గాన్ని ఎంచుకోవాలని